హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ప్రాన్స్ పులావ్ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పావు కేజీ ప్రాన్స్ని నేను క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ప్రాన్స్ అనేది మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కొంచెం చప్పగా ఉండవు. మ్యారినేట్ చేసుకోవడం వల్ల సాల్ట్ పీల్చుకుంటుంది కదా, సో కొంచెం టేస్టీగా బాగుంటుంది. ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మసాలాకి కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా మనం మిక్సర్లో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బటర్ అయినా లేదా 2 స్పూన్స్ గీ అయినా యాడ్ చేసుకోండి. తర్వాత మన బిర్యానీ హోల్ మసాలా ఉంటుంది కదా, సో కొంచెం ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగం, షాజీరా ఇలా మొత్తం అన్నీ కొంచెం కొంచెం వేసుకుని ఆయిల్లో కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక గుప్పెడు క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా చీల్చుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ అనేది మనకు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మగ్గిన తర్వాత ఒక కప్పు టొమాటోస్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ని, టొమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ని మనం ఈ మసాలాలో మగ్గించుకోవాలి. బాగా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ప్రాన్స్ని. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం రోస్ట్ చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్కి 1/4 వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకుంటే రైస్ అనేది ప్లఫీగా రాకుండా స్టిక్కీగా అయిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని మరిగించుకోవాలి. వాటర్ బౌలింగ్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను పావు కేజీకి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత 3 విజిల్స్ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.